ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవునికంట అబద్ధమాడే పెదవులు అంటే దేవునికి హేయం, అసహ్యం అంట. అయితే ఎవరైతే సత్యం పలుకుతారో వారంటే దేవునికి ఇష్టం అంట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు అబద్ధములు ఆడే పెదాలు కలిగి ఉన్నావా? అబద్ధములతోనే నీ జీవితం నింపబడి ఉందా? లేకపోతే సత్యం పలకడానికి ప్రయత్నిస్తున్నావా? కష్టమైనా నష్టమైనా నేను సత్యమే మాట్లాడతాను, నా దేవునికి అదే ఇష్టమని సత్యమే నిజమే మాట్లాడే వ్యక్తిగా ఉంటున్నావా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ లోకంలో చాలామంది మనుషుల్ని సంతోషపెట్టాలని, మనుషుల్ని మభ్యపరచాలని, మనుషుల్ని మోసపరచాలని, వారికున్న అవసరతలు తీరాలని, వారి ఆశలు నెరవేర్చుకోవాలని అబద్ధాలు పలికేవారు ఈ లోకంలో చాలామంది కనబడుతున్నారు. ఆ సమయమందు ఒక చిన్న అబద్ధం ఆడేస్తే తప్పేముందిలే, ఆ సమయమందు ఒక చిన్న అబద్ధం ఆడేస్తే ఈ పని అయిపోయిద్ది కదా, ఈ కష్టం తీరిపోయిద్ది కదా, నేను గట్టెక్కిపోతాను కదా అని చాలామంది అబద్ధాలు ఆడేస్తున్నారు. లేదు లేదు, రక్షింపబడలేనప్పుడైతే నువ్వు అబద్ధాలు ఆడేవేమో, వేల కొద్దీ అబద్ధాలు ఆడేవేమో, కానీ రక్షింపబడిన తర్వాత నీ దేవుడికి నీ పట్ల ఒక ఇష్టం ఉంది. నువ్వు సత్యమే మాట్లాడాలని. ఎందుకంటే నీవు సేవిస్తున్న దేవుడు సత్యవంతుడు, ఆయన సత్యమే పలికే దేవుడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే ఒక మాట అంటారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరలేరు అని. పరలోకానికి చేరాలి అంటే ఈ లోకంలో సత్యం మాట్లాడాలండి. మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాని ద్వారా మనకి లాస్ అవుతాం, దాని ద్వారా మనం తిట్టబడతాం, దాని ద్వారా కొట్టబడతాం, దాని ద్వారా జనాల ద్వారా నెట్ట వేయబడతాం అని తెలిసినప్పటికీ మనమైతే ఏం చేయాలి అంటే సత్యమే మాట్లాడేవారిగా ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో అబద్ధాలతో నీ పెదవులు నిండిపడిపోయి అబద్ధములు విడకుండా రోజు లేచిన కానుంచి పడుకున్న వరకు అబద్ధాలతోనే నీ జీవితం అంటూ ఒకటి అలవాటైపోతే దేవునికి అడుగు, దేవ ఈ అబద్ధాల నుంచి నాకు విడుదల దయచే, అబద్ధమైన పెదవులు నా జీవితంలో నుండి తొలగించు, అబద్ధపు మాటలు నా జీవితంలో తొలగించు. ఎందుకంటే మీరు ప్రకటన గ్రంథంలో కూడా చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. దేవుడంట ఎవరిని అగ్నిగుండంలో వేస్తారో తెలుసా? అగ్నిగుండంలో కొన్ని లిస్ట్ ఇచ్చారు. దేవుడు అగ్నిగుండంలో కొంతమందిని దేవుడు పారవేస్తానని. వారిలో ఎవరిని కూడా ఆ లిస్టులో ఎవరి కూడా ఉంటారు అంటే, మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే రెండవ మరణం. అబద్ధాలు ఆడేవారు కూడా అగ్ని గంధకములతో మండు గుండములో వేయబడతారు. ఇది రెండవ మరణం అని ప్రభు సెలవిస్తున్నాడు. అబద్ధాలు ఆడే తత్వం మన నుంచి రాకూడదు. ఎందుకంటే అబద్ధాలు ఆడేవారు ఎవరి సంబంధికులో తెలుసా? మీరు యోహాను సువార్తలో ఉంటుంది. అబద్ధములకు జనకుడంట. అపవాది అబద్ధములకు జనకుడై ఉన్నాడు. ఎవరైతే అబద్ధాలు ఆడుతారో వారు సాతాను సంబంధి, సాతాను నేర్పిస్తున్న పాఠాలని నేర్చుకుంటున్నారు. నువ్వు దేవుని సంబంధిగా జీవించాలి అంటే సత్యమే మాట్లాడడానికి ప్రయత్నించు. నీ జీవితంలో ఇప్పటికే అబద్ధాలు అలవాటైపోతే ప్రభువుకి ప్రార్థించు. ఇక్కడ మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథం 120వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు ఒక విధంగా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని అంటే, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అంటున్నాడు. చూసారా, భక్తుడు కూడా అబద్ధాలతో తన జీవితం మోసాలతో నిండిపోయింది. దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా అబద్ధము ఆడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించయ్యా
అని మొరపెడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు నీవు కూడా దేవా నా అబద్ధాల నుంచి, నా మోసకరమైన నా నాలుక నుంచి నా ప్రాణాన్ని విడిపించాయా, ఇకపైన నేను సత్యమే మాట్లాడడానికి నాకు సహాయం చే తండ్రి. సత్యవంతుడైన నిన్ను సేవిస్తున్న నేను సత్యంగానే జీవించే కృప నాకు దయచే తండ్రి అని నీవు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. భక్తుని జీవితంలో ఎలాగైతే దేవుడు తన ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడో నీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి అబద్ధములు ఆడకు, సత్యమే పలకడానికి ప్రయత్నించు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సత్యమే మాట్లాడు, తద్వారా దేవునికి ఇష్టంగా జీవించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.